ఏంటి సార్ మీరేదో డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టినట్టున్నారు, అదేమో డ్యామేజ్ ఎక్కువ జరుగుతున్నట్టుంది. డ్యామేజ్ కంట్రోల్ లేదు. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పార్టీకి వచ్చిన ఓట్లు లెక్కేస్తారా, లేకపోతే పుల్లారెడ్డికి వచ్చిన ఓట్లు, ఎల్ఐకి వచ్చిన ఓట్లు, మల్లయ్యకి వచ్చిన ఓట్లు లెక్కేస్తారా? ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఆ రాజకీయ పార్టీ నాయకుడి యొక్క విధి విధానాల మీద, అతని మీద ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏదైతే వంశీకృష్ణ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అతను కంటెస్ట్ చేయాలనేది అతని కళ. అవును సార్, 2 సార్లు వరుసగా అతను, ఒకసారి ప్రజారాజ్యంలో అవకాశం ఇచ్చారు, గెలవలేకపోయాడు. తర్వాత జగన్ గారు 2014లో అవకాశం ఇచ్చారు, గెలవలేకపోయాడు. అతనికి నిజంగా అన్నా నువ్వు గెలవలేవు, నీ పరిస్థితి ఇది అని చెప్పేసి అతన్ని ఆదరించి హక్కును చేర్చుకుని అతనికి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అతని కోరిక నెరవేరాలి అని చెప్పేసి విశాఖపట్నంలో మరలా అదే తూర్పు నియోజకవర్గం తనకు కావాలంటే ప్రక్కన ఉన్నటువంటి గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. ఆ సామాజిక సమీకరణాల్లో భాగంగా నీకు అక్కడ సీట్ ఇవ్వలేము అని చెప్పారు. చెప్పినంత మాత్రాన, ఆయన అవతలకు వెళ్ళినంత మాత్రాన ఏదో కొంపలంటుకు పోయినట్టు కానీ, లేకపోతే ఇంకోటి కానీ లేనే లేదు. కాదు, కొంపలంటుకు పోవు కానీ మీ పార్టీలో 2014లో ఓడిపోయి అపోజిషన్లో 5 ఏళ్ళు పనిచేశారు. 5 ఏళ్ళ తర్వాత టికెట్ వస్తుంది అనుకున్నారు, రాలేదు. నాకు తెలిసి ఆయన అపోజిషన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి పనిచేశారు, చాలా యాక్టివ్గా పనిచేశారు. ఆయనకి మేయర్ ఇస్తా అంటూ కార్పొరేటర్గా కంటెస్ట్ చేయించారు, మేయర్ ఇవ్వలేదు. ఆ తర్వాత రకరకాల గొడవలు, చివరికి ఇంకా తప్పని పరిస్థితులు ఏదో ఇదే సామాజిక సమీకరణలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టు గుర్తు. సార్, ఇక్కడ ఆయనకు మేయర్ ఇస్తామన్నది నిజమే. మేయర్ ఎన్నికల్లో అక్కడ కొత్త సామాజిక వర్గాన్ని సమీకరణాలు రీచ్ అక్కడ అతన్ని తప్పించి వేరే వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చారు, కొత్త సామాజిక వర్గానికి ఏమి ఇవ్వరా? అదే నేనేమంటున్నానంటే అక్కడ ఆమె లేడీ అనే దాంతో ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఎన్నికల క్షేత్రంలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవలేరు అనేటటువంటి. సరే, ఒక వంశీకృష్ణ గారి ఇష్యూ కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, జనరల్ గానే మీ పార్టీలో ఇంతకాలం పనిచేసిన తర్వాత ఇప్పుడు పార్టీని వదిలిపోవడానికి కూడా డిసైడ్ అవుతున్నారంటే పార్టీ మళ్ళీ గెలుస్తుందనే నమ్మకం వాళ్ళకి లేదు అనే ఇంప్రెషన్ కలగట్లేదా? ఎంతమంది వెళ్తున్నారు సార్? ఇప్పుడు ప్రచారం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితం 80 మంది నాతో టచ్ లో ఉన్నారని చెప్పాడు. గ్రాడ్యుయేషన్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోగానే 80 మంది టచ్ లో ఉన్నారని చెప్పాడు. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు. ఆ 80 నుంచి 40కి వచ్చాడు. ఆ 40 నుంచి ఒక 4గురికి దిగుతాడు రేపు. ఆల్రెడీ 4 అయ్యారు, ఇప్పుడు 4 ఆల్రెడీ ఇంతకుముందు పోయారు. మీరు సస్పెండ్ చేసిన వాళ్ళు 4 వెళ్ళిపోయారు. సరే, మేము సస్పెండ్ చేస్తే వాళ్ళు మేము పారేసిన స్క్రాప్ ని వాళ్ళు చేర్చుకున్నారులే కానండి. అది అట్లా ఉందా? ఇంకేమైనా స్క్రాప్ ఇంకేమైనా ఉందా? మీరు మొత్తం వదిలించేసుకున్నట్టేనా ఇంకేమైనా ఉందా? మళ్ళీ పోయిన తర్వాత స్క్రాప్ అనవద్దు కదా. పోయిన తర్వాత స్క్రాప్ అని కాదు, మేము సస్పెండ్ చేశాము అంటే మేము చెప్పిన విధంగా అధిష్టానం కేటాయించినటువంటి అభ్యర్థి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసినందుకు మేము పంపించాం కాబట్టి వాళ్ళు చేర్చుకున్నారు. వాళ్ళలో కూడా అందరినీ చేర్చుకోలేదు. వాళ్ళలో కూడా మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేమని చెప్పారంటున్నారు, శ్రీదేవికి టికెట్ ఇవ్వలేమని చెప్పారంటున్నారు. చేర్చుకున్నారు, అందరూ కండవ అయితే కప్పారు. నాకు తెలిసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తప్ప మిగతా 3కి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే కప్పారు కండవ. జాయినింగ్స్ అయిపోయినాయి. సరే, ఇప్పుడు ఫైనల్గా ఈ జాయినింగ్స్, ఈ పార్టీ నుంచి బయటకు వెళ్తున్న నాయకుల వల్ల వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందనే విషయాన్ని ఏమైనా అంగీకరిస్తున్నారా? అటువంటి ఇంప్రెషన్ ఏమైనా పార్టీలో ఉందా? అటువంటి భయం ఏమైనా పార్టీలో ఉందా? ఒక్క విషయం వైఎన్ఆర్ గారు సార్, ఒకటే విషయం, ఇప్పుడు అక్కడక్కడ స్థానిక సమీకరణాలు బట్టి ఉంటాయి. జ్యోతుల చంటిబాబు మేము సీట్ ఇవ్వలేము, నువ్వు నీ ఈక్వేషన్స్ బాగలేవని చెప్పిన వెంటనే చంటిబాబుని తప్పించాము అనగానే, చంటిబాబు టీడీపీలోకి వస్తున్నాడు అనగానే జ్యోతుల నెహ్రూ వ్యతిరేకించాడు చంద్రబాబుని నువ్వు గాని చేర్చుకుంటే నేను పార్టీలో ఉండనని హెచ్చరిక జారీ చేశాడు. ఇక్కడ ఏ పార్టీలో అయినా సహజంగా ఉండేటటువంటి పరిణామాలు. ఏ పార్టీలో అయినా సరే స్థానిక సమస్యలు ఉన్నప్పుడు
ఆ నాయకత్వంలో వర్గాలు పడతాయి అనేటటువంటి సరే భయాలు శ్రీనివాస్ రెడ్డి గారు డిబేట్ లో 1-to-1 మాట్లాడుతున్నాను నేను వాళ్ళతోటి. మళ్ళీ ఎలాగో టీడీపీను వెంకటేశ్వరరావు గారు గాది వెంకటేశ్వరరావు గారు అడుగుతారు. అదే ప్రశ్న ముందు నేను అడిగేస్తున్నా, ఆన్సర్ చేసి క్లియర్ చేసేయండి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి బొమ్మే గెలిపించింది అనుకుంటున్నప్పుడు నియోజకవర్గంలో ఎవరి బొమ్మ ఉంటే ఏంటి సార్? వైఎన్ఆర్ గారు నేను అడగాలనుకున్న ప్రశ్న మీరు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి క్యాండిడేట్ ఎక్కడైనా సరే గెలుస్తాడనేది సమాజానికి ఈ యొక్క రాజకీయ రణక్షేత్రానికి రుజువు చేయడం కోసమే మేము అభ్యర్థులను మారుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే క్యాండిడేట్ ఇక్కడ కాదు ఎక్కడైనా సరే గెలుస్తాడు. ఏ క్యాండిడేట్ అయినా గెలవాలి కదా, ఎవరైనా మార్చాల్సిన అవసరం. ఏ క్యాండిడేట్ అయినా గెలుస్తారు కదా, అప్పుడు క్యాండిడేట్లు మార్చడం ఎందుకంటున్నా? క్యాండిడేట్ ఏమండి, క్యాండిడేట్లు మార్చడం అనేది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన మనోగతానికి సంబంధించినటువంటి అంశం అది. జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పుడు వంశీకృష్ణ అయినా గెలవాలి, నరసింహారావు అయినా గెలవాలి, శ్రీనివాస్ రెడ్డి గారు అయినా గెలవాలి, ఎవరైనా గెలవాలి. సార్, పేదవాడి ఏటీఎం గా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తిరిగేలేదు. లేదన్న విషయం రాష్ట్ర ప్రజలకి తెలుసు, ఓటర్లకి తెలుసు. ఈ రోజున మనతో పాటు డిబేట్ లో కూర్చున్నటువంటి విపక్షాలకి తెలుసు, రాజకీయ పరిశీలకుడికి విశ్లేషకుడికి కూడా తెలుసు, అందరికీ తెలుస్తుంది. కానీ మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళకి తెలియట్లా. మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు గొంతు కోసుకుంటామని చెప్పాడు వేణుగోపాల్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తల కోసి మనం అక్కడ పెట్టమంటే పెడతానన్నారు. రోజా గారు నాకు సీట్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అయితే చూద్దాం చాలు అని చెప్పి చూద్దాం. రాజకీయాలు ఎటువంటి మీరు చెప్పండి. టికెట్ ఇవ్వకపోతే వచ్చే మాటలు చూద్దాం. ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి.